తాము భూములు కొనుక్కున్నప్పుడు ఎలాంటి నిషేధాలు ఆంక్షలు లేవు. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూములవి. ఇప్పుడు చూస్తే బిడ్డ పెళ్లి కోసం ఇతరత్ర అవసరాల కోసం అమ్ముదామంటే వీలు లేకుండా పోయింది. ఆ భూములు అమ్మడం కొనడం లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు బాధితులు. ప్రభుత్వం భూములు తీసుకుని పరిహారం ఇస్తున్న ఇవే భూములకు ఆంక్షలు ఏంటని నిలదీస్తున్నారు వీరు. ఇంతకీ ఈ భూ సమస్య ఎక్కడిది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ శివారులోని రేకుర్తి. ఇక్కడ సుమారు 536 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు అధికారులు. ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములని చెబుతున్నారు అధికారులు. అయితే 40 ఏళ్లుగా ఇక్కడ క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు సడన్ గా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో భూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేశారు. అయితే ఇక్కడ చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్థలాల కోసం భూములను కొనుగోలు చేశారు. 40 ఏళ్లుగా అనేక చేతులు మారాయి. 3 నెలల నుంచి సుమారుగా 536 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇవన్నీ ప్రభుత్వానికి అనుబంధ భూములుగా చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ఇళ్లను నిర్మించుకున్నారు. అవసరాల కోసం ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు సడన్ గా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు బాధితులు. ఇన్నేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి నిలిపివేయడంపై బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. రేకుర్తిలో 3000కు పైగా ఇళ్లున్నాయి. మరో 2000 వరకు ఇళ్ల ప్లాట్లున్నాయి. ఇప్పుడు ఇవన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఇలాంటి సమస్య వస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో అమ్మకాలు కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు ఈ భూముల రిజిస్ట్రేషన్లు చేయకూడదని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు బాధితులు. ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పొంగులేటిని కలిసి తమ బాధను వివరించారు. రేకుర్తి సమస్య ఇలా ఉంటే కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన అలుగునూరు పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ ఇంటి నెంబర్తో ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్లు సైతం నిలిపివేశారు. కొన్నేళ్లుగా ఇక్కడ ఇంటి నెంబర్ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు ఇక్కడి వారు. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభ కార్యక్రమాలు, పిల్లల చదువులకై ఇతర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ భూముల అమ్మకాలు కొనుగోళ్లు జరిగాయని చెబుతున్నారు భూబాధితులు. అలా ఈ స్థలాలు ఎన్నో చేతులు మారాయని అంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు ఇక్కడి వారు. అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంపై కరెక్ట్ కాదంటున్నారు ఈ భూబాధితులు. ఈ సమస్యను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. లేదంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ శివార్లోని రేగుర్తి విద్యానగర్ సంబంధించినటువంటి భూముల యొక్క రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో చాలా కుటుంబాలు కూడా ఇప్పుడు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏంది మీ భూముల యొక్క సమస్య ఏంది? ఎంత భూమి ఉంటుంది? ఎంత రిజిస్ట్రేషన్ నిలిపివేయబడ్డాయి? కరీంనగర్కు చెందిన షేఖాన్ ఫ్యామిలీకి సంబంధించినవి అన్ని పట్టా భూములు, ఎటువంటి ప్రభుత్వ భూములు కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీలింగ్ డిక్లరేషన్లు ఇచ్చిన తర్వాతనే సీలింగ్ డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. దాని మీద ప్రభుత్వం కూడా హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు నుంచి కూడా ఓడిపోయినారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా ఓడిపోవడం జరిగింది. అవన్నీ మా దగ్గర డిగ్రీలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇట్టి భూముల నుండి పట్టాదారుకు కెనాల్ పోతే కెనాల్ నష్టపరిహారం ఇచ్చిండ్రు. రైల్వేస్ లైన్ పోతే రైల్వే కింద భూములు పోతే రైల్వేకు నష్టపరిహారం ఇచ్చిండ్రు. అదేవిధంగా R&B రోడ్ పోతే రోడ్డుకు నష్టపరిహారం ఇచ్చిండ్రు. అవి ప్రభుత్వ భూములు అయినట్టుంటే పట్టాదారుకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు? ఇది ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనే పేరు మీద పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి పోయిందా పోయలేదా తెలియదు. మీరు చెప్పండి, అంటే ఎంత ఇక్కడ భూమి ఉంటుంది? అంటే గతం లోపల రిజిస్ట్రేషన్లు అయ్యేటియా? ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది? ఇది అంటే 1997లో బిఆర్ మీనా కలెక్టర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఈ భూములన్నిటి మీద ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు.
మరి 1997లో ఇచ్చినప్పుడు అప్పటి నుంచి మాకైతే ఎవరికి తెలియదు ఇక్కడ అందులో ఏముందో కూడా ఇప్పటివరకు రివీల్ చేయట్లేదు. రిపోర్ట్ అంటున్నారు కానీ ఎవరికి తెలియదు ఆ రిపోర్ట్. తర్వాత అక్కడ నుంచి అసలు మాకు పట్టా భూములు అని చెప్పేసి మేము అందరం కొనుక్కున్నాం. పట్టా భూములే వాస్తవం ఇవన్నీ. ఇక్కడ మ్యూటేషన్లు చేసిరు, అధికారులను అడుక్కొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కున్నాం. ఇవి మళ్ళీ మేము ఖరీదు చేసుకున్నటువంటి భూములు ఇవి. ఏది గవర్నమెంట్ దగ్గర కబ్జా పెట్టలేదు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్లు మేము కొనుక్కోలేదు. పట్టా భూములు కొనుక్కున్నాం. బాజాప్తా ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకున్నాం, ఆర్డీఓ గారు సర్టిఫికేట్ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, బ్యాంకు లోన్లు తీసుకున్నాం. ఇవన్నీ అయినాయి, కాలనీలు అయినాయి, రోడ్లు అయినాయి మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పెట్టు, 2 కిలోమీటర్ పెట్టు రిజిస్ట్రేషన్ బంద్ చేశారు. దాదాపు 10,000 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద అదే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ నిలిపివేడాయి? గతం లోపల ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు అయినాయా ఈ భూములకు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? మీరు కోర్టుకు పోతే ఏమంటున్నారు? 1997లో బీఆర్ కలెక్టర్ మీనా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము రిజిస్ట్రేషన్లు ఆపేయాలని చెప్పేసి అదేదో పట్టదార దాని విషయంలో చెప్పిండని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని దృష్ట్యా అప్పుడే దానికి సంబంధించిన 612 యాక్ట్ ఏదైతే ఉందో అది హైకోర్టులో అది కొట్టేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా కొట్టేయడం జరిగింది. పట్టదారుకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఆ ఫైల్ను తీసి క్లియరెన్స్ చేసి నంబర్లు ఏవైతే క్లియరెన్స్ ఉన్నాయో దాన్ని తీసేసి ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటే దాన్ని అధికారులు పట్టించుకోకుండా ఆ ఫైల్ ముళ్ళని అట్లనే పెట్టిరు. ఇక ఏమన్నంటే ఆ ఫైల్లోకి వెళ్ళి తీసుడు, మేము ఇది దీనికి సంబంధించింది కేసులో ఉన్నది, ఇది సీలింగ్ యాక్ట్లో ఉందని చెప్పడము, ఆ చెప్పుకుంటూ దీన్ని చేయడం. మరి దాన్ని పరిశీలన చేసి మోకపై ఎంక్వైరీ చేసి రికార్డు పరిశీలన చేసి 612 యాక్ట్ అది సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. అది కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ సీలింగ్ యాక్ట్ భూములకు సంబంధించి కూడా పట్టదారు కేసు వేయడం జరిగింది, అది కూడా కొట్టేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా దీన్ని మరీ దాంట్లో పెట్టి పరిశాన్ చేయాలని ప్రజల్ని మరి పనిగట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు ఆయనకు పట్టదారులకు వీళ్ళకి ఏమున్నదో మనకు తెలియదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పట్టదారికి కెనాల్ రోడ్డు D94 కెనాల్ రోడ్ పైసలు ఎట్లా కట్టించింది గవర్నమెంట్? అప్పుడు సీలింగ్ యాక్ట్ గుర్తుకు రాలేదా? అప్పుడు రికార్డు పరిశీలించలేదా? ఇప్పుడు రైల్వేకి సంబంధించిందని చెప్పిండు మా కాజాబాయి గారు, మరి అప్పుడు దానికి సంబంధించిన పైసలు కట్టించారు. ఎట్లా కట్టించారు? పట్టదారికి ఏమో పైసలు కట్టించారు క్లియరెన్స్గా, ఎందుకంటే ఆయనకున్న జీవో ప్రకారం క్లియరెన్స్ అయింది కాబట్టి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మరి ఆ రికార్డు ప్రకారం మేము కూడా క్లియరెన్స్ ఉన్నట్టే కదా. ఇది ఏదో అది వాళ్ళు ఇబ్బంది పెట్టాలన్న ధోరణితోటి 4,000 దాదాపు ఒక 10,000 కుటుంబాలు 2 డివిజన్లు మా రేకుర్తి మొత్తం 10,000 కుటుంబాలను రోడ్డు మీద పడేసి పరిస్థితి చేస్తారు. సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు అవుతలేవు. ఇంకొన్ని రోజులు అయితే ఈ రిజిస్ట్రేషన్లు కాక పిల్లల పెళ్లిళ్ళు కాక చదువులకు డబ్బులు లేక మేము కూడా పని చేసుకొని లేని పరిస్థితి లేక రోడ్ల మీద పడి ఎవడో ఒకడు ఆత్మహత్య చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఒక సర్వే నెంబర్ సంబంధించి విడాకులు కూడా అయినాయి. వాళ్ళకి ఇది కూడా వాళ్ళకు అర్థం అవుతలేదు. మా గోస వాళ్ళకి తగులుతుంది, మా గోస తగిలి వాళ్ళు కూడా సర్వనాశనం అవుతారు. ఎందుకంటే ఒక అధికారి బాధ్యతలో ఉన్నప్పుడు వాడు ఏంది దాన్ని ముంగడేసుకొని పరిశీలన వేసి ఇది ఉన్నది ఇది లేదని క్లియర్ అని చెప్తే మేము పోయేతో మేము చూసుకుంటాం కదా. వేరే కాడనేమో కొట్లాటలు జరిగేటి అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాడు. ఇవి బాజాప్తా పట్ట దగ్గర కొనుక్కున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మేము మళ్ళీ ధర్నాలు చేయాల్సే పరిస్థితి వస్తుంది. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది మీకు? ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి? ఇప్పుడు ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ నిలిపివేయాలి? అంటే ఇప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 నెలల సమయం నుంచి రిజిస్ట్రేషన్ నిలిపేయడం జరిగింది. అంటే ఎటువంటి సమస్య గత 95-96 ప్రాంతంలో కూడా ఒకసారి వచ్చింది, 2000 సంవత్సరంలో ఒకసారి వచ్చింది. ఈ సమస్యలు అనేటువంటివి ఎప్పటికి ఇట్లే వచ్చి కూడా వస్తున్నాయి. అసలు ఈ టోటల్ రేకులతో ఉన్నటువంటి 230 సర్వే నెంబర్లలో 120 సర్వే నెంబర్ ఇప్పటివరకు మొత్తం కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆపారు. 22A కింద పెట్టారు. ఈ 22A కింద ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం వాళ్ళు కూడా అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఆ కలెక్టర్ గారు నామకా వస్తే అదేదో అధికారులకు సర్వే ఏమని చెప్తలేరు, ఏం చెప్తలేరు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయించి దానికి సంబంధించినటువంటి డేటా తీస్తే అక్కడ సమస్య ఎక్కడ జరిగింది ఏం కాదు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మేము కొనుక్కొని భూములు ఒక్కొక్కరికి 40 సంవత్సరాల లింక్ ఉంది. డాక్యుమెంట్ మేము కొనుక్కొని 40 years అవుతుంది. ఇప్పుడు మాకంటే ముందు మాకు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టార్టింగ్ డాక్యుమెంట్ వచ్చేసి 1981 డాక్యుమెంట్. 81లో వాళ్ళు ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు అమ్మారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిషన్ తీసుకొని హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, నల్లల బిల్లులు కడుతున్నాము, మా ఇంటి ఒకటి రోడ్ ఇన్నారు, అన్నీ ప్రతి ఒక్క పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ 22 ఎప్పుడు అమ్ముదాం కొందాం అనేటువంటి రిజిస్ట్రేషన్ కాకపోవడం అనేటువంటిది మాకు పెద్ద సమస్యగా మారిపోయింది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాదాపుగా మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నారు, మీ భూములు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఆస్తి పన్ను కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది?
సార్ యాక్చువల్గా నేను ప్లాట్ ఒక 10 సంవత్సరాలు కొనుక్కున్నా. ప్లాట్ పర్మిషన్ తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, లోన్ వచ్చింది, అంత వచ్చింది. వేరే ప్లాట్ ఏంటంటే బిడ్డ కోసం కొని బిడ్డ కోసం కట్నం కింద ఇద్దామని రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఒకవేళ ఈ సమస్య ఇట్లనే అవుతుంది సార్. ఒక 4-5 నెలల కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం. 100 మంది, ఒక 10,000 మంది కుటుంబాలు సార్, 10,000 కుటుంబాలు మొత్తం కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముందట కిరోసిన్ పోసుకుంటాం. ఇదే ఇప్పుడు సమస్య ఇట్లా ఒక 3 నెలలు కొనసాగితే ఒక 10ల సంఖ్యలో ఆత్మహత్యలు అవుతాయి. ఆత్మహత్యలు అయితే గవర్నమెంట్ అల్లగలడం అవుతుంది. మేము అన్ని మొత్తం రూపాయి పోగేసుకొని కొన్నాం. మేము ఎక్కడో సంపాదించుకుని ఊళ్ళలో మా పొలాలు అమ్ముకొని వచ్చి ప్లాట్ కొనుక్కున్నాం. ప్లాట్ కొనుక్కొని మేము బాగా ప్లాట్ కొనుక్కొని దానికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, దానికి లోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆత్మహత్యలు అవుతాయి. కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం మేము. అమ్మ మీరు చెప్పండి, చాలా రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడున్న కలెక్టర్ మొత్తం మీ భూములను కూడా నిషేధం లోపల పెట్టింది, ఎలాంటి రిజిస్ట్రేషన్లు కూడా కావాలని చెప్తున్నారు కదా. అవును సార్, ఇప్పుడు ఇది ప్రాబ్లం తెచ్చింది కలెక్టర్లు, గవర్నమెంట్ సార్. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల పాలన కదా సార్. ప్రజలు హ్యాపీగా ఉండాలనే కోరుకోవాలి కదా సార్. మేము చాలా ఏళ్ళ తర్వాత మేము కొనుక్కున్నాం సార్. ఇప్పుడు వచ్చి ఇండ్లు కట్టుకున్నాం, అన్నీ అయిపోయినాయి, మ్యూటేషన్లు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి. గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో ఏ గవర్నమెంట్కైనా పోయింది కదా సార్. వాళ్ళకి తెలియకుండా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్లు అప్పుడే మాకు ఇవి రిజిస్ట్రేషన్లు కావు, అసెంట్ భూములు అని చెప్తే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. మేము ఎక్కడైనా వేరే కాడ కొనుక్కునే వాళ్ళం, బాగుండేది. ఇప్పుడు మా పిల్లల పెళ్ళి ఉంది, మా పాప పెళ్ళికి ఉంది, 2 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవి మ్యారేజ్ చేస్తే అవి అమ్మేసి మ్యారేజ్ చేయాలి నేను. ఇప్పుడు మాకు సోర్సెస్ లేకుండా పోయింది. అవి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరి మేము ఏం చేస్తాడు సార్? గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుంది అర్థం కావట్లేదు. ఈ కలెక్టర్ అయినా ఇంకా ఏ కలెక్టర్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఇక్కడ ఈ రేగుర్తి మల్కాపూర్ సంబంధించినటువంటి సర్వే నెంబర్ లోపల ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్టు ఇటు రిజిస్ట్రేషన్ శాఖకు తర్వాత ఎంఆర్ఓ కార్యాలయానికి కలెక్టర్ ద్వారా ఆదేశాలు అందడంతో దాదాపుగా 10,000 కుటుంబాలు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తమ బిడ్డల కోసం, తమ కొడుకుల కోసం, తమ పై చదువుల కోసం భూములు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు భూములు అమ్మలేక, ఉన్న భూములను కాపాడుకోలేక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, లోన్లు తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ ఎస్ఆర్ఎస్పి భూములు కావచ్చు, మిగతా రిజిస్ట్రేషన్ల నుంచి సంబంధించి ప్రభుత్వం భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకు నష్టపరిహారం కూడా కట్టించారు. అదే భూములకు ఎందుకు నష్టపరిహారం కట్టించారు అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తమ పిల్లల చదువు కోసము, తమ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఈ భూములు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో భూములు అమ్మలేకపోతున్నాం. ఈ సమస్యను తొందరగా ప్రభుత్వం సాల్వ్ చేయాలి. లేదు అంటే ఈ కరీంనగర్ కలెక్టరేట్ ముందే తాము చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు తమ బాధలు వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, రేగుర్తి నుండి.